తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత అంత కీర్తి ప్రతిష్టతలు సంపాదించుకున్న నటి సౌందర్య నటించిన చివరి చిత్రం శివశంకర్. ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటించారు. కానీ సౌందర్యకు ఆఖరి ఘన విజయాన్ని అందించిన సినిమా మాత్రం సీతయ్య అని చెప్పుకోవచ్చు. వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ లో నందమూరి హరికృష్ణ జోడీగా నటించారు సౌందర్య. ఈ మూవీలో సౌందర్యతో పాటు సిమ్రాన్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ 2003లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలైన ఏడాదిలోపే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. యాదృచ్ఛికమో దురదృష్టమో తెలియదు కానీ హీరో హరికృష్ణ కూడా ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. 2018 డిసెంబర్ 7 నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావల్లో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో హరికృష్ణకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇలా ఒకే సినిమాలో నటించిన హీరో హీరోలు వేరువేరు ప్రమాదాలను మరణించడం తెలుగు సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. తెలుగు సినిమాల్లో వీరు లేని లోటు పోర్చలేరని చెప్పవచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సినిమాలకి జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.